రాజకీయ పరిణామాలకు సంబంధించి స్ట్రైట్ టాక్ విత్ సతీష్ లో డిబేట్ కంటిన్యూ అవుతుంది. మస్తాన్ రావు గారు, ఇందాక ఒక ఇష్యూ వచ్చింది. అక్కడ విద్యార్థులు డిమాండ్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది, తల వంచక తప్పలేదు అని. కానీ ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీల అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. విద్యార్థులు మాట్లాడటం లేదు కదా, విద్యార్థుల్లో ఆందోళన లేదు కదా, విద్యార్థులు లోకేష్ రాజీనామాను కోరుకోవటం లేదు కదా. అలాంటప్పుడు లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఈజ్ ఇట్ కరెక్ట్? ఖచ్చితంగా అండి సార్. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పా, జన్జీ ఉద్యమం ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. అంటే నీట్ లీకేజ్ జరిగింది, ప్రశ్నపత్రాలు, దానికి సంబంధించి ప్రభుత్వం రద్దు చేసింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టింది. ఆ రీ ఎగ్జామ్ అక్కడి నుంచి కూడా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఎవరైతే క్యాండిడేట్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కంటిన్యూగా దానికి సంబంధించి ఒక 20 మంది సూసైడ్ చేసుకోవడం కావచ్చు, వరుసగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చాయి. దాని మీద ఒక ఉద్యమం, ఒక మూమెంట్ దేశవ్యాప్తంగా వచ్చిన పరిస్థితి. దానిలో నుంచే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. దానికి సంబంధించి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అదేవిధంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావచ్చు, ఇంకా అనేక విషయాలు లేవనెత్తిన పరిస్థితి, అది కంటిన్యూస్ ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు వేరే ఇక్కడ డిఎస్సికి సంబంధించి చూస్తే ఇది నియామక పత్రాలు ఇచ్చిందేమో సెప్టెంబర్ 2025. యాక్చువల్ గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఆయన డిఎస్సి, మెగా డిఎస్సి పెడతానని చెప్పేసి ప్రతి ఊరు తిరిగి ఊదర కొట్టి ఒక్క టీచర్ పోస్ట్ ని కూడా భర్తీ చేయలేకపోయారు. సో ఇప్పుడు భర్తీ చేశారు కాబట్టి కావాలని ఇదంతా కూడా కుట్ర జరుగుతున్నారు. దీనికి అటు కోన శశిధర్ గారు కావచ్చు, విద్యాశాఖకి సంబంధించి అజయ్ జైన్ గారు కావచ్చు, ఒక ఆఫీస్ లో కూర్చొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరొచ్చినా కూడా వాళ్ళకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో మేము నివృత్తి చేస్తాము, వచ్చి రండి, మీరు ఏదైతే మేము రాజకీయంగా ఆడట్లేదు కానీ వాళ్ళకి విద్యార్థులు క్యాండిడేట్స్ లో అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి కాబట్టి సో వాటన్నిటిని కూడా క్లారిఫై చేస్తామని చెప్పేసి వాళ్ళు వేచి ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు జన్జీ ఉద్యమానికి సంబంధించి నాకు ఒక విచిత్రమైన పరిస్థితి సార్ సతీష్ గారు. అసలు ఆ జన్జీ ఉద్యమం నిజంగా అంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అవకాశం ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని లక్షల మంది నీట్ ఎగ్జామ్ కి అటెండ్ అయిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించి ఒక్క స్టేట్మెంట్ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన చేయలేదు కూడా. ఆయన ఇందాక కొండా రాజీవ్ గాంధీ గారు అన్నారు కానీ కాక్రోచ్ జనతా పార్టీ దానికి సంబంధించి అనలేదు ఆయన. నేను కూడా ఒక కాక్రోచ్ అనేది తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేస్తున్న వైఫల్యాల మీద నేను కూడా ఒక కాక్రోచ్ అవుతానన్నారు తప్పితే జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరు కూడా దాని నుంచి మాట్లాడలేదు. అది నిజం, ఇందాక మీరు మాట్లాడారు. ఎందుకంటే అది జాతీయ స్థాయిలో బీజేపీకి ఏమి కోయిలిషన్ లేదు. అది సో పెద్ద ఎత్తున ఒక ఆయుధంగా తీసుకొని ఇక్కడ కూడా 22 లక్షల మందిలో ఒక 2 లక్షల మందో 1.5 మందో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మెడికల్ విద్యార్థులు ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే నిజంగా జరిగిందో దాని మీద చేయలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 25 నుంచి మెదలకుండా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే గత 2 నెలల నుంచి ఎప్పుడు జగన్ గారిని కలిశారో ఈ స్పోర్ట్స్ కోటా కింద ఏదైతే నవీన విద్యార్థి ఆయన వెబ్సైట్ నుంచి తొలగించడం కావచ్చు, లేదంటే కొంతమంది వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు సంబంధించి నకిలీ ఇచ్చారని, లేదంటే టెట్ రాయకుండా తీసుకున్నారని, సో ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు సో జన్జీ ఉద్యమాన్ని ఇక్కడ పోల్చుకుంటున్నప్పుడు ఆ స్థాయిలో ఏదైతే జన్జీ ఉద్యమం ఢిల్లీలో జరిగిందో ఇక్కడ డిఎస్సి విద్యార్థుల నుంచి ఆ విధమైన తెగింపు కావచ్చు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితి కానీ ఇక్కడ లేదనేది మనం వాస్తవం అంగీకరించాలి కూడా. అయితే వైఎస్ఆర్సీపీ దాన్ని రగిలించడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తా ఉంది. మస్తాన్ రావు గారు మనకు తెలుసు, గతంలో మనకు తెలుసు వ్యాపం కుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో, అలాగే బీహార్లో గ్రూప్ 4 ఉద్యోగుల కుంభకోణం, అవన్నీ కూడా పరీక్షలు జరిగిన 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పెద్ద ఇష్యూస్ అయ్యాయి. కొన్ని బయటపడి అక్రమాలు బయటపడి, అలాగే కొన్ని పరీక్షలు కొందరు ఉద్యోగాలను కూడా రీకాల్ చేశారు. అంటే వెంటనే చేస్తేనే అక్రమాలు లేవని, వెంటనే చేయకపోతే అక్రమం జరిగిందని ఎట్లా అంటాం? ఏదో ఒక ఇష్యూ దొరికినప్పుడు ఒక తీగలాగితే డొంక కదిలినట్టుగా కదా కొన్ని ఇష్యూస్ బయటకు వస్తాయి. ఖచ్చితంగా సార్, వాళ్ళు చేసే డిమాండ్ ఇందాక అదే చెప్పా, వాళ్ళు రగిలిస్తా ఉన్నారు. కానీ ఆ స్థాయిలో విద్యార్థుల నుంచి కూడా రావాలనే పాయింట్. దీనిలో ఇక్కడ హైకోర్టుకు వెళ్ళారు, లేదంటే వాళ్ళు ఆధారాలు సమర్పిస్తున్నారు, చూస్తా ఉన్నారు. కానీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది నేనంటున్న మాట. మీరు అన్నది వాస్తవం. అది ఎప్పుడో దొంగతనం జరిగింది కాబట్టి ఇప్పుడు దొంగలు పట్టుబడినా కూడా మనం వదిలేసేస్తామంటే ఖచ్చితంగా
ఏదైతే ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరిగితే అది ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ప్రశ్నించాల్సిందే, అది బయటికి రావాలి వాస్తవాలు కూడా. Absolutely. దానిలో మనం ఏం డిన్న చేయట్లా. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఉంటే గనక నేను అనేది ఏంటంటే ఏదో ఇప్పుడు ఒక నీట్ ఎగ్జామ్ కి సంబంధించి మీరు మెదలకుండా ఉంటున్నారు, డిఎస్సికి సంబంధించిన అంటే మీరు మీరు మీ పోరాటం తెలుగుదేశం పార్టీ మీద లోకేష్ మీదనా? మరి అక్కడ అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ చేయరా? అక్కడ మెడికల్ విద్యార్థులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేరా? వాళ్ళ అన్యాయానికి గురి కాలేదా? వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అమిత్ షా గారిని కానీ లేదా నరేంద్ర మోడీ గారిని కానీ ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? అంటే నేను ఇందాక అది కూడా రేట్ చేశా. సరే వాళ్ళని ప్రశ్నించలేదు కాబట్టి వీళ్ళు ప్రశ్నించకూడదని లేదు కదా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక రీజనల్ పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక్కడ ప్రజల నుంచి ఒకటి వస్తుంది సార్, ఏంటంటే ఇక్కడ కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఓ పక్కన వాళ్ళు మన రాష్ట్ర సమస్యల మీద వాళ్ళు మూడు పార్టీలు జనసేన కానీ బీజేపీ కానీ ఇంకా వాళ్ళే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం కానీ మాట్లాడరు. ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర స్థాయిలో జరిగే అవకతవకల మీద కూడా మాట్లాడాలి అనేది కూడా ఒక డిమాండ్ ప్రజల నుంచి ఉంది. దాన్ని కూడా ఆయన బయటికి రావాలి, రోడ్డు మీదకి వచ్చి డిమాండ్ చేయాలని కూడా ఉంది. అక్కడ చేయలేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నాను నేను అంటలేదు, అది కూడా కోరుకుంటున్నారు ప్రజలు. నిలదీయాలి, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీగా నిలదీయాలనేది కోరుకుంటున్నారు. రైట్. ఇక్కడ ఒకటి అజయ్ గారు, సరే మెగా డిఎస్సీ చేస్తున్నారు, మీరు వివరణలు ఇస్తున్నారు. అసలు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? బోండా ఉమాని కొద్దిగా చల్లార్చారు సార్. ఇందులో చెప్పటం ఏమీ లేదు. ఇప్పుడు బోండా ఉమా గారి మీద ఏమి